ఈ వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వజ్ని యాడ్జెక్టివ్తో కలిపి నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల గతంలోని పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. ఫార్ములా ఏంటంటే ఫాస్ట్ బీఫామ్ వజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ యాడ్జెక్టివ్. ఈ వీడియోలో మనం వజ్ గురించి మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము. వజ్, దీన్నే హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటాము. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇక్కడ వజ్ అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించినప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వేటిని ఉపయోగించాలంటే ఐ, హీ, షీ, ఇట్. ఈ ప్లేస్లో మగవాళ్ళ పేరు ఏదైనా రాసుకోవచ్చు, షీ ప్లేస్లో ఆడవాళ్ళ పేరు ఏదైనా రాసుకోవచ్చు. ప్లస్ యాడ్జెక్టివ్ అంటే విశేషణం అన్నమాట. యాడ్జెక్టివ్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే రిచ్ ధనికమైన, టాలెంటెడ్ సమర్థమైన, మిస్టీరియస్ అర్థం కాని, హ్యూమరస్ హాస్యమైన. కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేద్దాము. Was not he clever 1 year ago? Was not he clever 1 year ago? ఒక సంవత్సరం క్రితం అతను తెలివైన వాడుగా ఉండేవాడు కాదా? Was not she beautiful 3 years ago? 3 సంవత్సరాల క్రితం ఆమె అందంగా ఉండేది కాదా? Was not it strong previously? ఇంతకు ముందు అది లేదా ఇది బలంగా ఉండేది కాదా? మరికొన్ని యాడ్జెక్టివ్స్ తీసుకుని మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక నోట్ ఏంటంటే యాడ్జెక్టివ్ను సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు ఇంగ్ ఫామ్ను ఉపయోగించరాదు. ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, 2 years ago, 4 years ago, ప్రీవియస్లీ, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇలాంటివి కీవర్డ్స్గా ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.